నమస్కారం, నా పేరు శ్రీకాంత్. మీరు చేస్తున్నారు వికీటెక్ ఇన్ తెలుగు. డియర్ ఫ్రెండ్స్, ఒక్కోసారి మనకి అనుకోకుండా మనకి కావాల్సిన ఇంపార్టెంట్ ఫైల్స్ మనం డిలీట్ చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఆ ఫైల్తో మనకి ఇంకా అవసరం లేదని కూడా మనం డిలీట్ చేస్తూ ఉంటాం. సో అటువంటి అప్పుడు మళ్ళీ మనకి కొంతకాలం తర్వాత ఆ ఫైల్ కావాల్సి వస్తుంది. సో ఆ టైంలో మనం ఆ ఫైల్ని ఏ విధంగా మళ్ళీ మనం తిరిగి రికవర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపిస్తాను. ఒకటి గమనించుకోండి, ఫైల్ అనేసరికి MP3 ఆడియో ఫైల్ అవ్వచ్చు, ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఆర్ ఈవెన్ ఏదైనా సాఫ్ట్వేర్స్ అయినా అవ్వచ్చు. సో ఎవ్రీథింగ్ అయితే నేను చూపిస్తాను మనం ఏ విధంగా డిలీట్ చేసిన ఒక డేటాని మళ్ళీ తిరిగి పొందొచ్చు అనేది ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ ఇన్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నాకు డెస్క్టాప్ వాల్పేపర్ చూసుకోండి. సో నాకైతే బాగా నచ్చింది. సో ఎనీ హ్యావ్ నేనైతే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాను, 16 GB పెన్ డ్రైవ్. సో కింద చూసుకోవచ్చు మనకి పెన్ డ్రైవ్ అయితే డిటెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం మై కంప్యూటర్ ఓపెన్ చేద్దాం. సో గైస్ చూసుకోవచ్చు మనకి లోకల్ డిస్క్ C అనేది డిఫాల్ట్ హార్డ్ డిస్క్ నా ల్యాప్టాప్ది. బట్ USB డ్రైవ్ D ఉంది కదా, ఇది మనకి శాండ్ డిస్క్ పెన్ డ్రైవ్కి సంబంధించింది. దీని లోపల మనకి కంప్లీట్గా చాలా ఫైల్స్, ఆడియో ఫైల్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, చాలా ఉన్నాయి. ఈ పెన్ డ్రైవ్ యాక్చువల్లీ నాది కాదు, మా ఫ్రెండ్ది. మీకు చూపించడం కోసం ఈ విధంగా నేనైతే ఈ యొక్క పెన్ డ్రైవ్ మీద టెస్టింగ్ చేయబోతున్నాను. సో మనం ఏం చేద్దామంటే కంప్లీట్గా ఈ ఫైల్స్ అన్ని ఒకేసారి డిలీట్ చేద్దాం. సో దానికోసం నేను Ctrl+A క్లిక్ చేశాను కీబోర్డ్లో. సో ఆటోమేటిక్గా మనకు తెలిసిందే అన్ని ఫైల్స్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడైతే దీన్ని డిలీట్ చేద్దాం. అక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఏదైనా పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్ని డిలీట్ చేసినప్పుడు మనకి కంప్యూటర్లో రీసైకిల్ బిన్లోకి అయితే ఉండవు. అవి కంప్యూటర్లో ఉన్న ఫైల్ని డిలీట్ చేస్తేనే రీసైకిల్ బిన్లో ఉంటుంది. అదే కానీ ఇటువంటి పెన్ డ్రైవ్స్ ఎక్స్టర్నల్ డివైజెస్ని డిలీట్ చేసినప్పుడు రీసైకిల్ బిన్లు అయితే సేవ్ అవ్వవు. సో గాయస్ చూసుకోవచ్చు నేనైతే మొత్తానికి కంప్లీట్గా డిలీట్ చేశాను. సో దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంప్టీ. సో ఒకసారి మనం డిస్పీసీ క్లిక్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి USB డ్రైవ్ D వచ్చేసరికి కంప్లీట్లీ 0 ఉంది కదా. సో ఎంటీ లోపల ఏమీ లేదు. అయినా సరే దీన్ని నేను ఫార్మేట్ కూడా చేస్తున్నాను. అంటే మీకు చూపించడం కోసం మనం కావాలంటే ఫైల్స్ డిలీట్ చేసుకోవచ్చు, లేదా మనం ఫార్మేట్ చేసుకున్నా కూడా దాన్ని మనం కావాలి అనుకుంటే రికవరీ చేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే మీకు చూపించడం కోసం ఎంత ఇంకోసారి చేస్తాను. సో కంప్లీట్గా నేను దీన్ని ఫార్మేట్ చేయబోతున్నాను. సో కొంచెం టైం పట్టింది, జస్ట్ ఒక 5 seconds అలాగా. ఆటోమేటిక్గా మనకి కంప్లీట్గా అయితే ఫార్మేట్ అయిపోయింది. ఆల్రెడీ మనం డిలీట్ చేస్తాం. ఫార్మేట్ కంప్లీటెడ్. ఇక్కడ మనం క్లోజ్ క్లిక్ చేద్దాం. సో గైస్ మీకు చూపించడం కోసం నేను ఒకసారి రీసైకిల్ బిన్ అయితే ఓపెన్ చేయబోతున్నా. చూసారు కదా USB డ్రైవ్ Dలో మనకి ఎంటీ అండ్ రీసైకిల్ బిన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మనకి ఎటువంటి ఫైల్స్ అయితే ఏమీ లేదు, ఇది కూడా కంప్లీట్లీ ఎంటీ. ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు టాస్క్ బార్ మీద డిస్క్ డ్రిల్ ఇది ఉంది కదా, ఈ యొక్క టూల్ అయితే నేను ఓపెన్ చేయబోతున్నాను. సో ఇది మనకి చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్. మనకి ఇక్కడ ఇది ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఏ న్యూ వెర్షన్ ఈజ్ అవైలబుల్ అంట, కొత్త వెర్షన్ వచ్చిందంట. బట్ నేను ఇప్పుడు అదే యూజ్ చేయని క్లోజ్ చేస్తాను. సో జస్ట్ మన యొక్క స్క్రీన్ చూసుకోవచ్చు. మనకి ఫస్ట్ చూసుకోండి మీరు, హార్డ్ 476 GB ఉంది కదా, ఇది నా యొక్క ల్యాప్టాప్ ఇంటర్నల్ SSD. సెకండ్ వచ్చేసరికి శాండ్ డిస్క్ 14.6 GB ఉంది కదా, ఇది మన పెన్ డ్రైవ్, మన టార్గెట్. కింద చూసుకోవచ్చు మనకి బాటంలో సెర్చ్ ఫర్ లాస్ట్ డేటా. సో మీరు దాన్ని కానీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. కొంచెం టైం పట్టింది, వెయిట్ చేయండి. బట్ మనకి ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే మ్యాక్సిమం బ్యాకప్ మళ్ళీ తిరిగి రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కింద చూసుకోవచ్చు సెర్చింగ్ ఫర్ లాస్ట్ పార్టీషన్ ప్లీజ్ వెయిట్ అని ఇవ్వడం జరిగింది. సో విత్ ఇన్ లెస్ దెన్ 1 minute మనకి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అదే కానీ మీరు ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి ఒక 500 GB కెపాసిటీ దాన్ని రికవర్ చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది. బట్ ఏదైనా సరే మనకి వర్క్ అయింది. సో చూసుకోవచ్చు ముందుగా మనకి ఒక ఆడియో ఫైల్ డిటెక్ట్ అవ్వడం జరిగింది. 9, 13, 15 ఇలా ఫైల్స్ డిటెక్ట్ అయిపోయినాయి. అట్ ద సేమ్ టైం కింద కూడా మనం చూసుకోవచ్చు టైం ఎంత లెఫ్ట్ ఉంది ఏంటి అనేది కంప్లీట్గా మనకి చూడడం జరిగింది. సో గాయస్ ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. చూసుకోండి మనకి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఫైల్ అయితే చూపించడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క వర్క్ జరుగుతున్నప్పుడు మీరు కావాలనుకుంటే ఫైల్స్ని చెక్ చేసుకోవచ్చు. లైక్ పిక్చర్ ఫోల్డర్ని కానీ, వీడియోస్ కానివ్వండి, ఆడియోని కానివ్వండి, డాక్యుమెంట్స్, ఆర్చివ్స్ ఏవైనా సరే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. అట్ ద సేమ్ టైం ఒకసారి మొత్తం ఫైల్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మనకి రికవరీ ఆల్ క్లిక్ చేస్తాం కదా, అప్పుడు అది అడిగిద్ది ఎక్కడ సేవ్ చేయమంటారని. నేనైతే నా యొక్క డెస్క్టాప్ మీద అయితే అశోక్, ఇది మా ఫ్రెండ్ పెన్ డ్రైవ్ కదా, సో అశోక్ నేమ్ టైప్ చేసి ఇక్కడ నేను సెర్చ్ చేసుకుంటున్నాను. సో ఆటోమేటిక్గా ఈ యొక్క ఫైల్స్ అన్నీ కూడా ఈ యొక్క డెస్క్టాప్ మీద అశోక్ అనే ఫోల్డర్లో అయితే సేవ్ అయిపోయింది. సో ఇది మనకి నియర్లీ ఒక 40 minutes టైం పట్టిద్ది ఈ మొత్తం రికవరీ అవ్వడానికి. సో దీన్ని కూడా అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేయబోతున్నాను.
సో డియర్ ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు ఫైనల్గా మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అని చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు డెస్క్టాప్ మీద అయితే సేవ్ చేసుకున్నాం కదా అబ్స్ట్రాక్ట్ ఫోల్డర్. దీని యొక్క సైజ్ కెపాసిటీ చూద్దాం. ఆల్ ఫైల్స్ చూసారా మనకి నియర్ 26 GB అయితే రావడం జరిగింది. మీరు గమనించినట్లయితే మనం ఇందాక డిలీట్ చేస్తున్నప్పుడు ఓవరాల్గా 14 GB డిలీట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి 26 GB వరకు అయితే బ్యాకప్ రావడం జరిగింది. సో మీరు కావాలనుకుంటే ఈ ఫైల్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ మనకి వీడియోస్ అనేవి ప్లే అవుతున్నాయి. సో మళ్ళీ మనకి ఇది రీయూజబుల్, మళ్ళీ మనం హ్యాపీగానే ఒక వాల్యుబుల్ డేటాని మళ్ళీ మనం అగైన్ అండ్ అగైన్ వాడుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా మనకి కావాల్సిన ఇంపార్టెంట్ వాల్యుబుల్ డేటా అనుకోకుండా మిస్ అయినప్పుడు మళ్ళీ మీరు తిరిగి ఈ యొక్క సాఫ్ట్వేర్ డిస్క్ డ్రిల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. బట్ ఒకటి గమనించండి, యాక్చువల్లీ ఇది మనకి పెయిడ్ సాఫ్ట్వేర్. బట్ నేనైతే మాత్రం పెయిడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేయట్లేదు. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇయర్ వచ్చేసరికి యాక్చువల్లీ ఇది 2022 జూన్ మంత్ ఇది రన్నింగ్ అవుతుంది. జూన్ 17 అనుకుంటే ఈరోజు డేట్ వచ్చేసరికి నాకు ఫిబ్రవరిలో డిలీట్ అయిపోయిన డేటా కూడా నాకైతే రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ నా యొక్క ల్యాప్టాప్కి విండోస్ 11 రీఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడు అనుకోకుండా నేను కన్ఫ్యూజ్ అయ్యి కంప్లీట్గా ఫార్మేట్ చేసాను. సో దాని ద్వారా 500 GB డేటా నాకైతే కంప్లీట్గా డిలీట్ అయిపోయింది. సో నేను తర్వాత ఓఎస్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ యూజ్ చేసి నేను మొత్తం బ్యాకప్ తెచ్చుకోగలిగాను. సో మీకు ఒక గ్రాఫ్ అర్థమైంది. ఇది జూన్ మంత్ కదా, నాకు ఫిబ్రవరిలో డిలీట్ అయిపోయిన డేటా కూడా నాకైతే రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాలి. అండ్ స్టెప్ 3 వచ్చేసరికి మీరు కూడా నాకులాగే పెయిడ్ వర్షన్ వాడకుండా డౌన్లోడ్ చేసుకుంటే సో అటువంటి టైంలో ఈ యొక్క సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టలేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ల్యాప్టాప్లో యాంటీ వైరస్ని అయితే ఆఫ్ చేయండి. సో తర్వాత మీరు ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకోండి. ఒకవేళ మీరు మనీ పే చేసి పెయిడ్ వర్షన్ యూజ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హ్యాపీగానే మీరైతే డైరెక్ట్గా యాంటీ వైరస్ ఆన్లో ఉన్నప్పటికీ కూడా హ్యాపీగా డౌన్లోడ్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. అండ్ మై డియర్ ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెజాన్ నేను పర్చేస్ చేస్తే కింద యూట్యూబ్లో డిస్క్రిప్షన్ నా లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో నా లింక్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. నాకు కొన్ని కమిషన్ వస్తే హెల్ప్ఫుల్ అయ్యి. థ్యాంక్స్ అలాట్ ఫర్ లాస్ట్ సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్.